హాయ్ అండి. ఇవాళ మ్యాంగో కేసరి చేస్తున్నాను. మనం పైనాపిల్ కేసరి, బనానా కేసరి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తింటాం కదా! ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది కాబట్టి మ్యాంగోతో కేసరి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక కప్పు పాలు పోసుకొని, ఒక కప్పు నీళ్లు పోసుకొని పాలని మరిగించాలండి. నేను వేరే స్టవ్ మీద పెట్టి పాలు మరిగిస్తున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు, బాదాం సన్నగా తరిగి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు నీళ్లు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ రవ్వ వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార, ఒక కప్పు మ్యాంగో ప్యూరీ అండి. ఇది మీరు ఏ మ్యాంగో అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ మ్యాంగో పులుపుని బట్టి పంచదార అనేది కొంచెం పెంచుకొని తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఈ విధంగా వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కాగబెట్టిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలని కొంచెం కొంచెం వేసి తిప్పుకుంటూ ఆ పాలన్నీ కలిపేసుకోవాలి. దీంట్లో మనం ఎటువంటి యాలకుల పొడి వేయట్లేదండి, ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని చెప్పేసి నేను మ్యాంగో ఫ్లేవర్ని హైలైట్ చేయాలని చెప్పేసి యాలకుల పొడి వేయలేదు. ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. చూశారు కదా, చక్కగా ఉడుకుతుంది. ఇంకా ఇలా ఉడుకుతుంది అంటే ఇది చాలా తొందరగా దగ్గర పడిపోతుందండి. ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేసుకొని తిప్పుకుంటే కనుక మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు మగ్గించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందన్నమాట. ఈ కేసరి చాలా బాగుంటుందండి, ఫ్లేవరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు వచ్చినట్టుగా తినాలి, కానీ ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను. ఈ విధంగా తీసుకొని మనం ప్లేట్లో వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.